హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశంలో మతాలకు అతీతంగా అందరి పౌరులకి ఒకే రకమైన సివిల్ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండేలా ప్రభుత్వం ప్రయత్నించాలి అని ఆర్టికల్ 44 వివరిస్తుంది. అంటే భారతదేశంలో మ్యారేజ్, డివోర్స్ ఇవన్నీ ఒకే చట్టంతో జరగాలి అని ఆర్టికల్ 44 నిర్దేశిస్తుంది. కానీ ప్రస్తుతం భారతదేశంలో మతాల ఆధారంగా వేరు పర్సనల్ లాస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లింలకు ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రైస్తవులకు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లాంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి కుటుంబ విషయాలను నియంత్రిస్తుంది. ఆర్టికల్ 44 యొక్క ముఖ్య ఉద్దేశం మతం ఏదైనా పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి విషయాల్లో అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి అని ఆర్టికల్ 44 నిర్దేశిస్తుంది. మరియు ఆర్టికల్ 44 దేశంలో సమానత్వాన్ని పెంపొందిస్తుంది, జెండర్ ఈక్వాలిటీని బలపరుస్తుంది మరియు దేశంలో ఒకే రకమైన చట్ట వ్యవస్థ నిర్మించాలి అని ఆర్టికల్ 44 నిర్దేశిస్తుంది. ఈ ఆర్టికల్ 44 యొక్క వివరణ ఫ్రెండ్స్. ఆర్టికల్ 44 మ్యారేజ్, డివోర్స్ విషయంలో మతం ఆధారంగా వేరు చట్టాలు ఉండకూడదు, అందరికీ ఒకే రకమైన చట్టాలు ఉండాలి అని ఆర్టికల్ 44 వివరిస్తుంది. కీప్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.